ఇంకొకటి కొత్తగా ఈరోజు ఇంకొక కొత్త అంశం కూడా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, స్పష్టంగా వినండి మిత్రులారా. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్ కోసం అలకేట్ చేసినటువంటి 4,000 కోట్ల రూపాయలు మెగా కృష్ణారెడ్డి గారికి గిఫ్ట్ ఇచ్చిండు. దానికి కావాల్సిన డిపిఆర్ మెగా కృష్ణారెడ్డి తయారు చేస్తున్నాడు. 2,500 కోట్ల పనుల్ని 4,000 కోట్లుగా మలిచి దాన్ని పూర్తిగా ఆయననే చేస్తాను కూర్చున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకి ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. దీనికోసం రాఘవ కన్స్ట్రక్షన్ గౌరవ మంత్రి గారి కంపెనీ కూడా పోటీ పడుతున్నది. అదేవిధంగా ఆయన తమ్ముడు తిరుపతి రెడ్డి భాగస్వామ్యమైన కేఎన్ఆర్ కంపెనీ కూడా దానికోసం పోటీ పడుతున్నా ముఖ్యమంత్రి గారు సంధాయించి అది మెగా కృష్ణారెడ్డికి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దొంగలు ఊరు పంచుకున్నట్టున్నది. దొంగలు కలిసి పంచుకొని ఇష్టానుసారంగా ప్రజా సొమ్ముని దోపిడీ చేయడానికి మాత్రమే వీళ్ళు ఇక్కడ కూర్చున్నట్టుగా ఉన్నది. ప్రజా సొమ్మును పూర్తిగా ఈ రకంగా దోపిడీ చేసి ధ్వంసం చేసి పట్టు పగలే దొంగలు పంచుకున్నట్టుగా ఈరోజు 100 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్నమాట నేను మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. రేపు కొడంగల్ ఎత్తిపోతున్న పథకం కూడా గ్లోబల్ టెండర్ వేయాల్సిందే. ఖచ్చితంగా గ్లోబల్ టెండర్ ఓపెన్ ట్రాన్స్పరెన్సీ తోటి గ్లోబల్ టెండర్ వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇష్టానుసారంగా మీరు సీక్రెట్ టెండర్లు వేసుకొని రాత్రి జీవోలు తీసేసుకొని టెండర్ అలకేట్ చేసి సీక్రెట్ గా పెట్టేసి టెండర్ నోటీసులు టెండర్ ఎక్కడ కూడా మీరు బయట పెట్టకుండా జీవోలు బయట పెట్టకుండా ఇష్టానుసారంగా చేస్తారంటే ఈ ప్రజాస్వామ్యంలో నడవదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఊరుకోరు. ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిందే. ప్రజాపాలన అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు నిజంగా మీకు పారదర్శకత జవాబుదారితనం ఉంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇది గ్లోబల్ టెండర్స్ పెట్టి పూర్తిగా ట్రాన్స్పరెన్సీ తోటి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ అంశంలో వదలం. వారం రోజులు గడువిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం.